Yes, good afternoon, officers. Time for today's Flash CSAT program. Today's topic is very important, very interesting. The topic is data interpretation. Very important topic. దీంట్లో రెండు previous year questions తీసుకోవడం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. Very interesting, simple but very useful. Direct గా 2.5 marks మన చేతిలోకి వచ్చేస్తాయి. So first ఒకసారి question చూద్దాం. This is the table which is given. In 2023, a company's total sales were distributed among 5 products as A, B, C, D, E. So ఇవ్వడం జరిగింది. Share of total sales A is 25%, 20%, 15%, 30%, 10%. 2024 లో total sales increased by 20%. Overall గా sales increased by 20% అంటే సింపుల్ గా ఏం చేయాలంటే మల్టిప్లై విత్ 1.20. 20% ఇంక్రీజ్ అయిందంటే 1.20 తో మల్టిప్లై చేయడమే ఫస్ట్ పాయింట్. సో ఓవరాల్ సేల్స్ ఇంక్రీజ్ బై 1.20. దీంట్లో ఓన్లీ ప్రోడక్ట్ ఏ అండ్ డి చేంజ్ దేర్ షేర్స్. హౌ? A share increased by 5 PPP. 5 PPP అంటే 5 percentage points పెరిగింది. అంటే 2024 టేబుల్ తీసుకుంటే మనకి ఇక్కడ ఇన్ సింపుల్ టర్మ్స్ దీంట్లో మనకు వచ్చిన డేటా ప్రకారంగా 25% మీద 5 percentage points పెరిగింది. అంటే దిస్ బికేమ్ 30%. అండ్ D షేర్ డిక్రీజ్డ్ బై 5 PP. సో D షేర్ తగ్గింది. అంటే 30 became 25%. Remaining all remained same. అంటే 20%, 15%, 10%. ఇవి ఇట్లానే ఉన్నాయి, ఇవేం చేంజ్ కాదు. సో చేంజ్ అయినది ఏంటిది? ఏ ఒకటి చేంజ్ అయింది, డి ఒకటి చేంజ్ అయింది. ఈ రెండు చేంజ్ అయింది. ఇదేమో ప్లస్ అయింది, ఇదేమో మైనస్ అయింది. దట్ ఈస్ ద హోల్ పాయింట్. నౌ బై వాట్ పర్సెంటేజ్ ఇస్ ద సేల్స్ ఆఫ్ ప్రొడక్ట్ ఏ చేంజ్ ఫ్రమ్ 2023 to 2024? ఇది ఫస్ట్ పీస్ ఆఫ్ క్వశ్చన్. సో దాని పరంగా చూసుకుంటే మనకి సో దీన్ని మనం ఏం చేద్దామంటే ఫర్ సింప్లిసిటీ పర్పసెస్ మనం ఏం చేద్దామంటే ఇది జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు దిస్ పార్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన పాయింట్ ఇది. సో దీన్ని మనం ఏం చేస్తామంటే 30% ఇంక్రీజ్ అయిందని వాడే చెప్పాడు. అండ్ ఓవరాల్ ఇట్ ఇంక్రీజ్ బై 1.20. దీన్ని మనం లింక్ చేసుకోవాలి. అంటే ఏంటిది? సింపుల్గా 0.3ని 1.20తో మల్టిప్లై చేస్తాం. బికాస్ ఓవరాల్ సేల్స్ ఇంక్రీజ్ బై 20%. సో 0.30 కాబట్టి దిస్ ఇస్ గోయింగ్ టు బికమ్ 0.36. సో ఒరిజినల్గా ఇట్ వాజ్ ఓన్లీ 0.25 ఆఫ్ ద టోటల్ సేల్స్. ఒరిజినల్లీ ఇట్ వాజ్ ఓన్లీ 0.25. సో అంటే వాట్ ఈస్ అ నెట్ దట్ 0.36 ఆఫ్ ద టోటల్ నుంచి 0.25 అంటే ద ఇంక్రీజ్ వాజ్ 0.11 of the total sales. ఏది 0.11 పెరిగింది percentage wise in terms of numbers. So whenever I'm talking about percentage increase, it should always be calculated with respect to the original. Originally it was 25%. So first question ki answer చూసుకుంటే 0.11 divided by original quantity 0.25 into 100. Cut చేసుకుంటే it is nothing but 11 by 25 4 times. It is nothing but 44%. So the answer for the first question, by what percentage did A product change ante by 44%. So less than 30 seconds manam solve cheyochu. Atlane D yokka sales with respect to A di చూసుకుంటే A 2024 sales of A to 2024 sales of D. Sales of A in 2024 was 30%, D demo 25%. So direct ga 30 is to 25, which is nothing but 6 is to 5. This is second part. And finally, what product recorded the highest absolute increase in the sales amount? Absolute increase in the sales amount direct ga manam cheppachu. Deentlo A became 0.36 from 0.25. So directly I can say the answer for this is product A. Itla less than 1.5 minute we will solve a data interpretation question. 1.5 minute మనం solve చేసి 2.5 marks ఇచ్చాం. Next question for today is, look at this question. The table below shows the production in tons and cost per ton in thousands of steel by a company over 5 years. In which year did the company's total expenditure in production show highest percentage increase compared to the previous year తో కంపేర్ చేస్తే
హైయెస్ట్ ఎవరిది. ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం బేసికల్గా ఎట్లా చేసుకోవాలంటే ఫస్ట్ ప్రొడక్షన్ ఇన్ టన్స్, ఒక టన్కి ఇంత కాస్ట్. సో దీనికి ఏం చేయాలి, 400 × 15 అంటే 6000. ఇది 400 7000 9600. 750 × 18 750 × 18 చేస్తే మనకి 13,500 రూపీస్ వస్తుంది కాస్ట్. అట్లా 900 × ఇది 18,000. ఇది ఫస్ట్ టేబుల్ మనం చేసుకోవచ్చు. బట్ కంపారిజన్ ఇస్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ద ప్రీవియస్ ఇయర్తో చేంజ్ కంపారిజన్ చేయడం జరుగుతుంది. సో సింపుల్గా ఏం చేయాలి, వెరీ సింపుల్. దీనికి అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ 7,000 minus 6,000 divided by original amount 6,000 into 100 చేసుకుంటే అరౌండ్ 16.67% వస్తుంది. దీన్ని మనం ఏం చేయకుండా సింపుల్గా ఈ జీరోస్ అన్ని క్యాన్సిల్ చేసుకుని 7 - 6 divided by 6 into 100 కొట్టేస్తే వచ్చేస్తుంది. అట్లానే దీని నుంచి దీనికి 9.6 minus 7 divided by 7 into 100 అట్లా చేసుకోవాలి విత్ రెస్పెక్ట్ టు ప్రీవియస్ ఇయర్ కంపారిజన్స్ కాబట్టి. దిస్ విల్ బి అరౌండ్ 37.14%. అట్లానే నెక్స్ట్ పార్ట్ 13.5 minus 9 divided by 9 into 100 4.5. దిస్ విల్ బి somewhere you will get 13.5 minus 9 4.5 divided by 9 into 100 which is approximately 40%, more than 40% ఉంటుంది. అట్లానే 18 minus 13.5 divided by 18 into 100 which is 5.5 divided by 100 which is approximately 30%. So 33 to be very precise. This is 40.1. So this clearly shows the highest percentage increase has happened with respect to 40%. So simple percentage formula betkuni we can say that the biggest percentage increase happened in from 2021. So this happened in 2021 లో పెద్ద ఇంక్రీస్ అరౌండ్ 40% జరిగింది. సింపుల్ పర్సంటేజ్ చేంజ్ ఫార్ములా ఫైనల్ మైనస్ ఇనీషియల్ బై ఇనీషియల్. సో పర్సంటేజ్ ఫార్ములా ఫైనల్ మైనస్ ఇనీషియల్ డివైడెడ్ బై ఇనీషియల్ ఇంటూ 100. ఇది చేసుకుంటే కొన్ని పర్సంటేజ్ చేంజ్ వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే ఫస్ట్. సో లెస్ దాన్ 1.5 minute వీ సాల్వ్ 2.5 marks క్వశ్చన్. ఇలా మనం ఇట్లాంటి క్వశ్చన్స్ ఐడెంటిఫై చేయొచ్చు. ఈ టేబుల్ చూడగానే భయపడకుండా అసలు ఫైనల్గా ఏం అడిగాడు, హైయెస్ట్ పర్సంటేజ్ ఇంక్రీజ్. సో పర్సంటేజ్ ప్రాబ్లం చేసుకుంటే బాగుంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. శ్రవంత్ పడికొండ సైనింగ్ ఆఫ్. బాయ్.